హలో ఇండి అందరికి మొన్న మనమైతే నాటుకోడి కూర అయితే చూసుకున్నాం. ఇప్పుడైతే బగారా రైస్ అయితే చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని యాలకులు, లవంగాలు, సాజీర, దాల్చిన చెక్క, మరటి ముగ్గ, బిర్యానీ ఆకు కూడా వేసుకుని దోరగా వేయించుకుని దాంట్లో సన్నగా తురుముకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దాంట్లో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకుని 2-3 సార్లు బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు అలాగే కుక్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టుకొని 3 విజిల్లు వచ్చిన తర్వాత 10 నిమిషాల పాటు పక్కన అలాగే వదిలేసి తర్వాత మూత తీసుకొని కింద నుంచి నెమ్మదిగా కలుపుకుంటే తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే నాటుకోడి కూరలోకి అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా నాటుకోడి కూరకు బాగా ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.